కేసీఆర్కు కమిషన్ నోటీసు. యాదాద్రి భద్రాద్రి థర్మల్ కేంద్రాల నిర్మాణం, ఛత్తీస్గఢ్తో విద్యుత్ కొనుగోలు ఒప్పందం పైన 15వ తేదీలోపు సమాధానాలు పంపాలి అని నిర్దేశం. భద్రాద్రిలో సబ్ క్రిటికల్ టెక్నాలజీతో ఏటా 300 కోట్ల నష్టం. ఛత్తీస్గఢ్లో ప్లాంట్ నిర్మాణం పూర్తి కాకుండానే ఆ రాష్ట్రంతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం. అక్కడ మార్వా థర్మల్ విద్యుత్ కేంద్రం అని ఒక విద్యుత్ కేంద్రం ఉన్నది. వీళ్ళ ఒప్పందం ఏంటంటే మార్వా థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి ఛత్తీస్గఢ్ రెగ్యులేటరీ ఎలక్ట్రిసిటీ బోర్డ్ కొన్న తర్వాత తెలంగాణ ఎలక్ట్రిసిటీ బోర్డ్ అక్కడి నుంచి కొంటది పవర్ని. ఇది వాళ్ళ మధ్య జరిగిన ఒప్పందం. ఈ ఒప్పందం మొత్తం కూడా ఓపెన్ బిడ్డింగ్ కాకుండా వీళ్ళు ఎలాంటి ఇది లేకుండా డైరెక్ట్గా ఇచ్చేసారనమాట. ఒకవేళ బయట ఓపెన్ బిడ్డింగ్ కనుక పిలిచుంటే అంతకంటే తక్కువ ఒక యూనిట్కి ఇంకా ₹1.5-2 మిగిలేదు మనకి. అట్లా మనకి దాదాపు ఒక సంవత్సరానికి ఒక 12,000 కోట్ల రూపాయలకు సంబంధించిన భారం పడుతుంది దీనివల్ల అన్నది ప్రధానంగా వచ్చిన ఆరోపణ. దీని మీద కేసీఆర్ కీలకమైన నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి ఆయనకి నోటీసులు ఇచ్చారనమాట. మీడియా సమావేశంలో వెల్లడించిన చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డి నిన్న మీడియా ముందుకు వచ్చారు. ఇది నేను నిన్న క్లియర్గా చాలా డీటెయిల్డ్ వీడియో కూడా చేయడం జరిగింది. 30 minutes వీడియో చాలా డీటెయిల్గా చెప్పడం జరిగింది. ఇదే అంశాలని ఇవాళ వీళ్ళు కూడా రాశారు. ముందే హెచ్చరిస్తూ అరవింద్ కుమార్ లేఖ అని నేను చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. యాదాద్రి భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణం, ఛత్తీస్గఢ్ నుంచి కరెంటు కొనుగోలు ఒప్పందం అంశాల్లో తీసుకున్న నిర్ణయాలపై మాజీ సీఎం కేసీఆర్కు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ నోటీసు జారీ చేసింది. ఈ నెల 15వ తేదీలోగా రాతపూర్వకంగా సమాధానం పంపాలి అని నిర్దేశించింది. ఈ విషయాన్ని కమిషన్ చైర్మన్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి స్వయంగా వెల్లడించారు. సమాధానం ఇచ్చేందుకు జూలై నెలాఖరు దాకా సమయం కావాలి అని కేసీఆర్ కోరినట్లుగా తెలిపారు. కమిషన్ కార్యాలయంలో మంగళవారం జస్టిస్ నరసింహారెడ్డి మీడియాతో మాట్లాడారు. విచారణలో ఇప్పటి వరకు గుర్తించిన అంశాలు వివరించారు. యాదాద్రి భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణం టెండర్ పద్ధతిలో కాకుండా నామినేషన్ విధానంలో చేపట్టడం సహా విద్యుత్ కొనుగోలు ఒప్పందాల వల్ల రాష్ట్ర ప్రభుత్వం పైన అదనపు భారం పడ్డట్లు ప్రాథమికంగా గుర్తించాం. ఆయా అంశాల్లో సమగ్ర సమాచారం కోసం ఇప్పటి వరకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటుగా 25 మంది అధికారులు ప్రజాప్రతినిధులకు లేఖలు రాశాం. ఇంధన శాఖలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేసిన ముఖ్య కార్యదర్శులు సురేష్ చందా, అరవింద్ కుమార్, ఎస్కే జోషి, అజయ్ మిశ్రాలతో పాటుగా ట్రాన్స్కో జెన్కో మాజీ సీఎండి దేవులపల్లి ప్రభాకర్ రావును విచారించి వివిధ అంశాలపైన వివరాలు సేకరించాం. వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ ఉద్యోగులంతా ఎవరైతే వీళ్ళు ఉన్నారో ఎంప్లాయీస్ విత్ ప్రభాకర్ రావుతో పాటు ఆ రిటైర్డ్ అయిన ఆఫీసర్ని ముసలోని తెచ్చి దాదాపు 10 ఏళ్ళుగా నడిపించిండు కథ అంతా. కేసీఆర్ ఏం చెప్తే ఈ ప్రభాకర్ రావు దాన్ని అమలు చేసిండు. ఇప్పుడు ఈ ప్రభాకర్ రావు ఏమంటున్నాడు, నాకేం సంబంధమే, కేసీఆర్ చెప్పిండు నేను చేసిన గంతే. ఇప్పుడు కేసీఆర్ ఏమని లెటర్ రాస్తాడు, నాకేం సంబంధం అధికారులు చేసిరు అంటాడు. మీరు చూడండి, అదే చెప్తాడు. మీకు ఫోన్ ట్యాపింగ్ విషయంలో విలేకరులు అడిగిన ప్రశ్నలకి కేసీఆర్ ఏం సమాధానం చెప్పిండు, మేమెందుకు చేస్తాం ఫోన్ ట్యాపింగ్, మాకేం సంబంధం, అధికారులు పోలీసులు చూసుకున్నారు ఆ వ్యవహారాన్ని, మేమెందుకు అందులో తలదూరుస్తామని కేసీఆర్ వాళ్ళ మీదకి దోషేసిండు, పోలీసుల మీదకి. సేమ్ ఈ విషయంలో కూడా అదే ఆన్సర్ వస్తుంది తప్ప ఇంకొకటి కాదు. ఇక్కడ బలవుతున్నది ఎవరు, కింద ఉన్నటువంటి ఈ ఆఫీసర్లు. పోనీ ఈ ఆఫీసర్లు ఏమైనా పెద్ద ఇదా మంచోళ్ళ అంటే అంత దొంగలే. ఎవరెవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయ్యారో అంత దొంగలే. ఒక్కొక్కరికి విల్లాలు, ఫామ్ హౌజులు, కథ వ్యవహారం అది వేరే ఉంది. ఇప్పుడు ఈ ప్రభాకర్ రావు కూడా విల్లా ఉంది, ఫామ్ హౌస్ ఉన్నది. ప్రొఫెసర్ కోదండరాం, విద్యుత్ ఉద్యోగి రఘు, ఈ రంగ నిపుణులు వేణుగోపాల్ కూడా కొంత సమాచారం అందించారు. ఆల్రెడీ తెలంగాణ జేఏసీ చైర్మన్గా ఉన్న రఘు గారు 200-300 పేజీలకు సంబంధించిన చిట్టా మొత్తాన్ని తీసుకుపోయి ఇప్పుడు నరసింహారెడ్డి గారి కమిషన్ ముందు పెట్టిరు. ఆల్రెడీ నేను అనుకోవడం ఆయనని ఈ నెలలోనే ఆయన కూడా పిలవబోతున్నారు. అసలు ఏం జరిగిందో అన్నది ఆయన ఒక్కడి జాలిగా మొత్తం చేయడానికి. విషయం ఏంటంటే ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే ఇదే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న రఘు గారికి గతంలో కేసీఆర్ నోటీసులు ఇచ్చిండు. ఏమని, నువ్వు ఈ ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందం మీద అనవసరంగా మాట్లాడుతున్నావు, ఈఆర్సీ బహిరంగ విచారణకు పోయి దాని మీద ప్రభుత్వాన్ని ఇరికించే ప్రయత్నం చేసినావు, ఇది చాలా తప్పు, ఇక్కడ ఉద్యోగిగా ఉంటూ నువ్వు ఎట్లా పోయినావని ఈ ఎలక్ట్రిసిటీ యాజమాన్యము ఈ ప్రభాకర్ రావు అంటోడి బ్యాచ్ అంతా కలిసి ఆయనకు నోటీసులు ఇచ్చారు. కాలం గిర్రున తిరిగింది, ఏడికొచ్చి ఆగింది, కేసీఆర్కి నోటీసులు వచ్చినాయి. ఇవాళ ఈ ప్రభాకర్ రావు అంటోడు ఎవడు ఆనాడు నోటీసులు ఇచ్చినోడు ఏడున్నాడు, చేతులు కట్టుకొని నిలబడ్డాడు. ఇవాళ నా తప్పేం లేదు, కేసీఆర్ చేసిందని. అంటే టైం వస్తుంది, ఎవరో ప్రతి ఒక్కరికి ఒక టైం వస్తుంది. ఆ టైం కాలం గిర్రున తిరిగినప్పుడు అక్కడ వచ్చి ఆగుతుంది. మళ్ళీ
అతి సర్వత్రా వర్జయేత్ ఏదో అంటారు కదా, ఎక్కువ అతి చేస్తే, ఎక్కువ దోపిడీ చేస్తే, ఎక్కువ ఇంకొకటి చేస్తే ఖచ్చితంగా అది మనకి మళ్ళీ వచ్చి రిటర్న్ తగులుతుంది. ఇప్పుడు అదే జరిగింది. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలని అమలు చేశాం తప్ప జెన్కోకు కానీ ఇతర విద్యుత్ సంస్థలు కానీ స్వతంత్రంగా నిర్ణయం తీసుకోలేదని అధికారులు తెలిపారు. కేసీఆర్ మీదికి దోషేశారు. తాను కొద్ది కాలం మాత్రమే పనిచేశా, ఈ మూడింటి విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని సురేష్ చందా వివరణ ఇచ్చారు. ఎస్కే జోషి, అరవింద్ కుమార్లు మంగళవారం విచారణకు హాజరై కొంత సమాచారం ఇచ్చారు. తొలుత ఒక జీవో, తర్వాత మరో జీవో. రాష్ట్రంలో విద్యుత్ కొరత ఉందన్న కారణంగా 2000 మెగావాట్లను దక్షిణాది రాష్ట్రాల విద్యుత్ సంస్థల వద్ద కొనుగోలు చేసేందుకు తొలుత ఒక జీవో ఇచ్చారని, ఇది చాలా కీలకమైన విషయం ఇది. ఎందుకంటే వేల కోట్ల రూపాయల స్కామ్ ఇది. ఇవాళ పవర్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మొత్తం కొలాప్స్ అవ్వడానికి, డిస్కంలు 50 నుంచి 60-70 వేల కోట్ల నష్టాల్లోకి వెళ్ళడానికి ఇవన్నీ ఒక కారణం. రాష్ట్రం ఫైనాన్షియల్ క్రైసిస్లోకి వెళ్ళడానికి ఈ విద్యుత్ కుంభకోణం కూడా ఒక కారణం. 2 నెలల అనంతరం దేశంలో ఎక్కడి నుంచైనా కరెంటు కొనుగోలు చేయొచ్చంటూ ఆ జీవోను మార్చి మరొకటి ఇచ్చారని ఎస్కే జోషి కమిషన్కు వివరించారు. అత్యవసరంలో అనుమానాలు, టెండర్ ప్రక్రియ లేకుండా ఒప్పందం ఎందుకు చేసుకున్నారు అని ఆ సమయంలో విధుల్లో ఉన్న అధికారులను ప్రశ్నించాం. కరెంటు కొరత వల్ల అత్యవసరంగా కొనుగోలు చేయాల్సి వచ్చినందున నేరుగా ఒప్పందం చేసుకున్నట్లుగా వారు చెప్పారు. అప్పటి ప్రభుత్వ నిర్ణయం మేరకు అలా చేసినట్టుగా చెప్పారు. ఆ దిశగా దస్త్రాలు పరిశీలించగా మరో ఆసక్తికర అంశం వెల్లడైంది. ఒప్పందం చేసుకునే సమయంలో ఛత్తీస్గఢ్ విద్యుత్ కేంద్రం నిర్మాణ దశలో ఉందని తేలింది. చివరికి 3 ఏళ్ల తర్వాత 2017లో కరెంటు సరఫరా మొదలుపెట్టిన ఆ రాష్ట్రం 4 సంవత్సరాల పాటు కొనసాగించి ఆ తర్వాత ఆపేసినట్టుగా గుర్తించాం. ఈ ఒప్పందం జరిగిన 2 ఏళ్ల తర్వాత కానీ ఇది అందుబాటులోకి రాదు. ఇది చాలా సమయం పడుతుంది. అండ్ దానికి సంబంధించిన ఛార్జీలు మీరు ఆ పవర్ని తీసుకున్నా తీసుకోకపోయినా చెల్లించాల్సిందే ఆ రాష్ట్ర ప్రభుత్వానికి. ఇది వీళ్ళు చేసుకున్న ఒప్పందం ఇది చాలా దుర్మార్గం అని ఆనాడే క్వశ్చన్ చేసిరు. ఈ మొత్తం వ్యవహారంలో ఎంత నష్టం వాటిల్లింది, నిర్ణయం ఎక్కడ జరిగిందనేది తెలుసుకోవాల్సి ఉన్నది. దాని తర్వాత భద్రాద్రి నిర్మాణం పైన సందేహాలు. భద్రాద్రి విద్యుత్ కేంద్రం నిర్మాణం విషయంలో కూడా అనేక అనుమానాలు ఉన్నాయి. దాన్ని సబ్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మించాలి అని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో బొగ్గు అదనపు కొనుగోలు రూపంలో ఏటా 250 కోట్ల నుంచి 300 కోట్ల వరకు నష్టం రావడమే కాకుండా వాతావరణ కాలుష్యం కూడా పెరుగుతుంది. దేశవ్యాప్తంగా అన్ని చోట్ల సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణం జరుగుతుంటే భద్రాద్రిని మాత్రం సబ్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మించారు. సత్వరమే నిర్మాణం చేపట్టాలి అనే ఉద్దేశంతో ఆ సాంకేతికత వైపు వెళ్ళినట్లుగా అప్పటి అధికారులు చెప్పారు. కానీ భద్రాద్రి ప్రారంభానికి ముందే కొత్తగూడెంలో సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో ఒక యూనిట్ నిర్మాణం జరిగినా ఆ విషయాన్ని ఎందుకు పరిగణలోకి తీసుకోలేదన్నది ప్రశ్న. మరోవైపు యాదాద్రి థర్మల్ ప్లాంట్ నిర్మాణాన్ని టెండర్ ప్రక్రియతో కాకుండా నామినేషన్ పద్ధతిలో ఇచ్చారు. దీనిపైన బెల్, మాజీ, ప్రస్తుత సీఎండీల నుంచి వివరణ అడిగాం. ఇప్పటి వరకు యాదాద్రిలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం కాలే, త్వరలో ప్రారంభిస్తామంటున్నారు. ఇటీవల నేను వెళ్లి పరిశీలిస్తే యాదాద్రి ప్లాంట్కు బొగ్గు తరలించడానికి అవసరమైన రైల్వే లైన్ నిర్మాణం కూడా పూర్తి కాలేదు అని తేలింది అని జస్టిస్ నరసింహారెడ్డి వివరించారు. ఇక్కడ యాదాద్రి ప్లాంట్కి బొగ్గు తరలించాలంటే దాదాపు ఒక 270 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. 270 కిలోమీటర్ల ప్రయాణం తర్వాతనే ఆ థర్మల్ విద్యుత్ కేంద్రానికి బొగ్గు వస్తుంది. ఈ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జే తడిసి మోపడవుతుంది. ఇదొక భాగం. ఒక యూనిట్ ఉత్పత్తి చేయాలంటే 8 రూపాయలు పైన ఖర్చు అవుతుంది. ఒకవేళ ప్లాంట్ ఉత్పత్తి దశకు వస్తే, ఉత్పత్తి చేయడానికి రెడీ అవుతాయి, ఇదంతా ఒక భాగం అయితే అసలు ఈ ప్లాంట్ యొక్క నిర్మాణం అన్నదే నామినేషన్ పద్ధతిలో ఇచ్చారు. అంటే వాళ్ళు అనుకున్న వాళ్ళకి కాంట్రాక్ట్లు ఇచ్చుకుంటూ పోయారు. ఇందులో జగదీష్ రెడ్డి పాత్ర ఉన్నది. ఇప్పుడు సూర్యాపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, కేసీఆర్, వీడు ప్రభాకర్ రావు, ఈ ముసలోడు, వీళ్ళంతా కలిసి చేసిన దందా ఇదంతా కూడా 35,000 crores ఈ ప్రాజెక్ట్. భద్రాద్రి ఇండియా బుల్స్ అనే ఒక కంపెనీ వాడు మొత్తం ఇది పనికిరాదని ఆయన, ఈ టెక్నాలజీ పనికిరాదు, ఇది తడిసి మోపడవుతుందని వాడు పక్కన పడేస్తే వాడితోని కమిషన్ల కక్కుర్తిపడి ఆ పనిముట్లన్నీ తెచ్చి మనుగూరులో బిగించి ఈడో ప్లాంట్ ఏర్పాటు చేశారు. దానికి భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ అని పెట్టారు. అది పోలవరం పూర్తయితే అది కనబడదు ఆ ప్రాజెక్ట్. ఇప్పటికే ఆ పోలవరం బ్యాక్ వాటర్తో నీళ్ళు వస్తూనే ఉంటాయి. వద్ర నాయన గట్టొద్ర నాయన అంటే కట్టేసిండు. ఎంత ఘోరం అంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో ఈ అంశం చర్చకు వచ్చింది. ఏది యాదాద్రి అంశం. అసలు ఈడెందుకు కట్టిరా, ఇది పర్యావరణం దెబ్బతీస్తున్నది కదా, ఇది అడవులలో ఇట్లా తెచ్చి కట్టిరు ఎట్లా అంటే, ఏం చేయం సార్, ముఖ్యమంత్రి గారు వచ్చారు, ఏరియల్ సర్వే లాగా వచ్చి ఆయన ఇగో ఈడ పెట్టురు అని అంటే ఆడ పెట్టినాం, మేమేం చేయం, ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని మేము వ్యతిరేకించలేకపోయినామని అధికారులు ఎన్జీటీలో అఫిడవిట్ వేసారు. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి. నేనే తాపి మేస్త్రి, నేనే సైంటిస్టు, అన్నీ నేనే.
ఇప్పుడు అడ్డంగా ఇరుక్కపోయినాడు. ఒకవేళ ఈ కేసులో కేసీఆర్ని అరెస్ట్ చేయొచ్చా అని అంటే 100% అరెస్ట్ చేసి లోపల పడేయచ్చు. ఎంతవరకు చేస్తారు? పొలిటికల్ లిమిటేషన్స్ ఏంటి? ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు? అసలు ఇందులో కేవలం వీళ్ళే ఉన్నారా, ఇంకెవరైనా ఉన్నారా? ఆ పార్టీలో గతంలో ఉన్న వాళ్ళు ఇప్పుడు వచ్చి ఈ పార్టీలో జాయిన్ అయ్యారా? ఇట్లా రకరకాల ఈక్వేషన్స్ ఉంటాయి ఇందులో. ఒక లీడర్ అరెస్ట్ కావాలంటే ఇవన్నీ ఇదవుతుంది. ఆనాడే పుస్తకం రాసిన బుక్ ఏమన్నా ఉండేగా, వాటి తీసుకెళ్ళినట్టున్నారు. ఆనాడే వీళ్ళు పుస్తకం రాసినారు ఏమని, 2 ఏళ్ల విద్యుత్ పరిణామాలు ఏం జరిగినాయని. ఒకసారి దాంజే అయ్యో, తెలంగాణ విద్యుత్ రంగంలో ఏం జరుగుతుంది అని ఆనాడే పుస్తకం రాశారు. ఈ పుస్తకంలో చాలా క్లియర్గా ఎవరు రాశారు? ఇది కె రఘు, అధికార ప్రతినిధి, తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ. ఇవాళ ఆయన చైర్మన్గా ఉన్నారు. ఇందులో 20వ పేజీలో ఇగో ఇటు చూడండి ఒక్కసారి. ఇది ఎప్పుడు 2015-16లోనే పుస్తకం వచ్చింది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం సమస్యలు, భారం కాబోతున్న మనుగూరు థర్మల్ పవర్ ప్రాజెక్ట్, అదే భద్రాద్రి యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్ట్. ఈ మొత్తం రాష్ట్రానికి పెద్ద గుదిబండ కాబోతున్నాయి. ఇవి వైట్ ఎలిఫెంట్ లాగా తయారైతాయి, పెద్ద ఎత్తున నష్టం వస్తుంది, వద్దుర నాయన అని చెప్పారు. ఇన్లే ఈ బుక్లో చాలా క్లియర్గా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసి, ఛత్తీస్గఢ్ రాష్ట్రంతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం సమస్యలు. ఇగో దాదాపు సంవత్సరానికి 1000 కోట్ల భారం పడుతుంది. 12 సంవత్సరాల ఒప్పందం ఇది. ఈ 12 సంవత్సరాల్లో 12,000 కోట్ల భారం పడే అవకాశం ఉందని ఆనాడే చెప్పారు. ఇది ఆనాడే, ఏది ఒప్పందం జరిగే కంటే ముందే. ఈ అంశంలో వాళ్ళు పెద్ద ఎత్తున ఈఆర్సీకి వెళ్ళి బహిరంగ విచారణలో పాల్గొన్నారు. రఘు గారు, కోదండరామ్ గారు వీళ్ళంతా కలిసి ఇది వద్దు చేయొద్దని. వినలే. ఎవరైతే ఈఆర్సీకి పోయారో వాళ్ళకి నోటీసులు ఇప్పించిండు ఎవడు? ఈ ప్రభాకర్ రావు బ్యాచ్ అంతా కలిసి. ఆనాడు ఈ యొక్క ఒప్పందాన్ని సమర్థిస్తూ ఉన్న అధికారులు కొంతమంది ఉన్నారు. ఇంకా కేసీఆర్ పెయిడ్ బ్యాచ్. ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు మళ్ళీ డైరెక్టర్లకు అప్లై చేసినట్టు. ఇంకా విచిత్రం. ఒకసారి ఇది ఆన్ చేయి. మీకు కొన్ని ఫోటోలు చూపిస్తా. నిన్న కూడా ఈ వీడియో చేసిన క్లియర్గా, బట్ తెలియాలి ఇంకా దీని మీద ఇంకా డీటెయిల్డ్ అనాలిసిస్ అవసరము. ఎవరికి వచ్చినాయి? 1 సెకండ్. ఇది చూడండి, ఆనాడే చెప్పిరు వీళ్ళు. ఛత్తీస్గఢ్ విద్యుత్ ఒప్పందం పైన గురువారం హైదరాబాద్లో జరిగిన ఈఆర్సీ బహిరంగ విచారణలో మాట్లాడుతున్న విద్యుత్ జేఏసీ కన్వీనర్ కె రఘు అని. ఇది వద్దుర నాయన అని ఆనాడే చెప్పారు. 12,000 కోట్ల భారం పడుతుంది 12 సంవత్సరాల కాలంలో, వద్దు అని అన్నారు. వినలే. సో ఆయన ఆ విచారణలో పాల్గొన్నందుకు చివరికి ఆయనకి ఏం చేసిరండి? ఇక నోటీస్ ఇచ్చిండు. ఛత్తీస్గఢ్ పీపీఏను వ్యతిరేకించినందుకే విద్యుత్ జేఏసీ నేత రఘుకు మెమో. ఇప్పుడు ఎవరికి వచ్చింది మేము? ఇప్పుడు ఎవరికి వచ్చింది నోటీసు? చేతులు కట్టుకొని అక్కడ నిలబడాల్సి పరిస్థితి వచ్చింది కమిషన్కి. నేను ఇప్పుడు అటెండ్ కాను, జూలై 30వ తేదీన అటెండ్ అవుతా అని చెప్పుకోవాల్సిన దుస్థితి ఏర్పడ్డది. ఇంకొక విషయం ఇక్కడ మీరు గమనించండి. కేసీఆర్ ప్రతి అంశాన్ని రాజకీయంగా వాడతాడు. ఆయన తప్పు చేసినా, వేరే వాళ్ళు ఆయన మీద ఇంకేదైనా ఇది చేసినా దాన్ని రాజకీయంగా వాడుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. మరి ఎలక్షన్లకి ముందు, అంటే ఎంపీ ఎలక్షన్లకు ముందు కేసీఆర్కి వచ్చిన నోటీసులని, ఇగో నాకు నోటీసులు ఇచ్చిన నేను తప్పు చేసినా అని ఎందుకో ప్రజల ముందుకు రాకపోయాను? ఎందుకు కేసీఆర్ చెప్పుకోలే? గవర్నమెంట్ నోటీసులు ఇచ్చింది, కమిషన్ నోటీసులు ఇచ్చింది. కమిషన్ కానీ గవర్నమెంట్ కానీ ఎక్కడా లీక్ చేయలే. చూద్దాం వాళ్ళు ఏం చేస్తాడో, దాన్ని బయట పెడతాడా పెట్టడేమో అని. మరి ఎంపీ ఎలక్షన్లకు ముందు నాకు నోటీస్ ఇచ్చిర్రు, తెలంగాణ ఉద్యమకారుడి మీద, తెలంగాణ కోసం సావు నోట్ల తలకాయ పెట్టిన నా మీద దాడి చేస్తున్నారు, నన్ను లోపలేయాలనుకుంటున్నారని ఎందుకో పెట్టకపోతివి? ఇంతవరకు దీని మీద మాట్లాడిన బీఆర్ఎస్ నాయకుడు లేడు. వాళ్ళకు కూడా అర్థమైపోయింది మొత్తం అడ్డంగా ఇరుక్కపోయిండు, మళ్ళీ మనం పోయి దాన్ని సమర్థించడం ఎందుకు అని. ఇప్పుడు పెడితే జగదీష్ రెడ్డి పెట్టాలా ప్రెస్ మీట్, మరి ఆయన కూడా ఇంతవరకు అడ్రస్ లేడు.
ఎంపీ ఎలక్షన్లకు ముందు నోటీస్ వస్తే నువ్వు ఎందుకు చెప్పుకోలేకపోయినావు అంటే నువ్వు తప్పు చేసినావు, చాలా దారుణమైన సిచ్యువేషన్లో నువ్వు నెట్టబడ్డావని అర్థమవుతున్నది. సో దాంతోపాటుగా ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మీరు ఈనాడులో గమనిస్తే వీళ్ళు ఒక పాయింట్ రాసినారు. ఇక్కడ ఏంటంటే ముందే హెచ్చరిస్తూ అరవింద్ కుమార్ లేఖ. ఎవరి అరవింద్ కుమార్? చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అంటే కేసీఆర్ కుటుంబ సహవాసంలో ఒక హానెస్ట్ నిజాయితీ గల ఆఫీసర్లు కూడా ఏ రకంగా నాశనం అయిపోతారు అన్నదానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అరవింద్ కుమార్. ఏం చేసిండు అరవింద్ కుమార్? ఛత్తీస్గఢ్తో విద్యుత్ కొనుగోలు ఒప్పందం వల్ల రాష్ట్రంపై భారీగా ఆర్థిక భారం పడే అవకాశాలు ఉన్నాయని అప్పట్లో రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శిగా ఉన్న అరవింద్ కుమార్ 2016 నవంబర్లో తెలంగాణ ఈఆర్సీకి లేఖ రాశారు. బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోలు చేస్తే డబ్బు ఆదా అవుతుందని ఆ లేఖలో పేర్కొన్నారు. ఆ తర్వాత తాను బదిలీ అయ్యానని, ఏం జరిగిందో తనకు తెలియదని అరవింద్ కుమార్ మంగళవారం కమిషన్కు తెలిపారు. ఆయన బదిలీ అయ్యాక ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారో తెలుసుకోవడానికి దస్త్రాలు పరిశీలిస్తున్నాం. అరవింద్ కుమార్ లేఖపైన ఈఆర్సీ కూడా దృష్టి పెట్టినట్టు కనిపించలేదు. రెండు రాష్ట్రాలు విద్యుత్ ఒప్పందం చేసుకున్నప్పుడు విక్రయ ధరను నిర్ణయించే అధికారం కేంద్ర రెగ్యులేటరీ కమిషన్కు ఉంటుంది. ఛత్తీస్గఢ్ నుంచి కొనుగోలు ఒప్పందం విషయంలో ధర నిర్ణయాధికారం ఆ రాష్ట్ర ఈఆర్సీకే ఇవ్వడానికి అప్పటి తెలంగాణ ప్రభుత్వం అంగీకరించింది. దీంతో అధికంగా చెల్లింపులు చేయాల్సి వచ్చినట్లు కమిషన్ దృష్టికి వచ్చింది అని జస్టిస్ నరసింహారెడ్డి పేర్కొన్నారు. ఈ అరవింద్ కుమార్ ఆనాడు ఇంధన శాఖ సెక్రటరీగా ఉండే, ఎనర్జీ సెక్రటరీ ఉండే. సో ఆయన ఏం చేసినంటే ఇది చాలా దారుణం కదా, ఇది దుర్మార్గం కదా, ఇది ఎట్లా అని ఆయన ఒక హానెస్ట్ ఆఫీసర్గా ఉండి కేసీఆర్కి ఈఆర్సీకి లెటర్ రాసే ముందు కేసీఆర్కి ఫోన్ చేసి చెప్పిండట, ఒకసారి నేను ఇట్లా లెటర్ రాస్తున్నా ఈఆర్సీకి, ఇది కరెక్ట్ కాదు అంటే నువ్వు రా, ఎట్లా రాస్తావో చూస్తా, నువ్వు రాసిన తర్వాత ఏం జరుగుద్దో నీకు కనబడుతుంది అన్నాడట. అయినా కూడా ఆయన లెటర్ రాసిండు, ఆనాడే వ్యతిరేకించినాగో. ఆనాడు వచ్చిన వార్త కూడా నేను మీకు చూపిస్తా. ఛత్తీస్గఢ్ విద్యుత్తో నష్టమే ఆనాడు పేపర్లో వచ్చింది. స్పష్టం చేసిన ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ బదిలీకి ఒకరోజు ముందు ఈఆర్సీకి లేఖ రాసిన సీనియర్ ఐఏఎస్. కట్ చేస్తే కేసీఆర్ ఏం చేసిండు తెలుసా? ఈయనని కేసీఆర్ ఈ అరవింద్ కుమార్ని ఏం చేసిండంటే ఏపీ భవన్కు బదిలీ చేసిండు. లెటర్ రాసి ఆ లెటర్ ఆడికి పోయిందో లేదో బదిలీ అయిపోయింది. పోను ఆయన నువ్వు ఢిల్లీకి వెళ్ళిపో, ఏపీ భవన్ చూసుకోపో అని ఆ తెలంగాణ భవన్ ఏదో ఉంటుందిగా ఆడికి పంపించేసిండు. మరి అరవింద్ కుమార్ మళ్ళీ ఇట్ట తయారయ్యిండు అని మీరు అనుకోవచ్చు. కేటీఆర్ ఎంటర్ అయ్యిండు. మళ్ళీ కేటీఆర్ ఎంటర్ అయ్యి మనోడే అని హైదరాబాద్ తీసుకొచ్చి ఈ నిజాయితీ ఎక్కడ పోయిందో, ఆయన హానెస్ట్ ఎడ్ పోయిందో మొత్తం గంగలు కలిసిపోయినాయి అన్నీ. ఇక ఫ్యామిలీతో కేటీఆర్తో సావాసం చేసిండు, ఖతం అయిపోయింది మనిషి. వేల కోట్ల స్కామ్లకు పాల్పడ్డాడు అరవింద్ కుమార్ కూడా. ఇప్పుడు వాడు ఎవడో రెరా అధికారి శివబాలకృష్ణ బయట పెడుతున్న పేర్లలో అరవింద్ కుమార్ పేరే ఫస్ట్ ఉన్నది. మొత్తం భూములు, కబ్జాలు, వ్యవహారాలు. ఇది టోటల్గా ఈ విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో జరిగిన అతి దారుణమైన విషయం. ఇప్పుడు మరి కేసీఆర్ ఎందుకు రెస్పాండ్ అవుతలేడు? మాజీ మంత్రులుగా ఉన్న జగదీష్ రెడ్డి విద్యుత్ మంత్రి ఎందుకు రెస్పాండ్ అవుతలేడు? చలో నెక్స్ట్ మిగతా వార్తల్లో చూడాలి. మరి ఇప్పుడు కేసీఆర్కి నోటీసులు ఇచ్చిర్రు, ఆ నోటీసులకు రెస్పాండ్ అయ్యి విచారణకు హాజరవుతాడా లేదు, మరి దాన్ని తప్పుకోవడానికి అవకాశాలు ఉన్నాయని ఏమైనా చూస్తాడా అన్నది చూడాలి.